దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ అధ్యక్షతన సుందరై భవన్లో వివిధ ట్రాన్స్పోర్ట్ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ మాట్లాడారు. 1988లో మోటార్ వాహన చట్టం తీసుకొచ్చారని తెలిపారు. ఆ చట్టాన్ని ఎటువంటి సమీక్ష చేయకుండానే 2019లో మోటార్ వాహన సవరణ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. రోడ్ సేఫ్టీ పేరుతో ప్రమాదాల నివారణ పేరుతో రవాణా రంగ డ్రైవర్లకు సంవత్సరాల తరబడి శిక్షలు, లక్షల రూపాయల జరిమానాలు ఈ చట్టంలో ఉన్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ ఫలితంగా ఆ చట్టం నిలిచిపోయిందన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్టం పేరుతో మరోసారి రవాణా రంగ కార్మికులపై దాడి మొదలుపెట్టిందన్నారు. దీనివల్ల డ్రైవర్లకు 10 సంవత్సరాల పైగా జైలు శిక్ష, 10 లక్షల పై వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అసలు ఉద్దేశం ప్రమాదాలు నివారించడం కాదని రవాణా రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించడమేనని విమర్శించారు. అందులో దేశవ్యాప్తంగా అన్ని రంగాల వాహనాల డ్రైవర్లు, యజమానులు ఏకమై ఫిబ్రవరి 16న దేశవ్యాప్త ట్రాన్స్పోర్ట్ బంద్కు పిలుపునిచ్చారని తెలిపారు. పూర్తిగా వాహనాలకు సరిపడే డ్రైవర్లు కూడా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద లేరండి. ఎవరికైనా సొంతంగా వాటర్ డ్రైవర్స్ కింద నడుపుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల పూర్తిగా నెక్స్ట్ జనరేషన్ అన్నది, డ్రైవర్ జనరేషన్ అన్నది ఉండదండి. ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ అన్నది ఉండదు. ఇందాక బాబ్జీ గారు చెప్పినట్టు 10 లక్షలు 20 లక్షలు ఉంటే ఒక ఆటో డ్రైవర్గా, ఒక కార్ డ్రైవర్గా, ఒక వ్యాన్ డ్రైవర్గా వెళ్ళే పరిస్థితి లేదండి. అందువల్ల ఒకసారి ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఏదైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో దానికి తగ్గట్టు రహదారులు కానీ, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ఏమైనా ఉన్నాయని మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గతంలో కూడా మేము సంక్షేమ బోర్డులు అడిగాం, మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డు. అలాగే ఈ డీజిల్, పెట్రోల్ వాటి మీద వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో కట్టే వాటికి శ్వేతపత్రం కూడా అడిగాం. దానికి కూడా ఎటువంటి సమాధానం ఈ ప్రభుత్వాలు చెప్పకపోగా తిరిగి ఇలాంటి యొక్క సెక్షన్ తీసుకొస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే కానీ కొనసాగితే రానున్న రోజుల్లో అన్ని అసోసియేషన్లు ఏకతాటి వైపు వచ్చి రేపు ప్రభుత్వాన్ని ఎండగడతామనేసి ఈ వేదికగా హెచ్చరిస్తాం. ఫిబ్రవరి 16వ తారీఖుని రవాణా కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె దేశం అంతా కూడా జరుగుతుంది. ఈ జిల్లాలోనూ ఈ సిటీలోనూ కూడా జరుగుతుంది. ఆ సమ్మెని జయప్రదం చేయడం కోసమే మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. రకరకాల యూనియన్ల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న చట్టానికి బదులుగా ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. 10 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. 10 లక్షల రూపాయల జరిమానా కట్టే అంత సీన్ ఉన్నవాడు డ్రైవర్ ఉద్యోగానికి ఎందుకు వెళ్తాడు అసలు? అందుకని ఈ చట్టం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రమాదాలకు కారణాలు రకరకాలు ఉంటాయి. వాటన్నింటినీ అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఆ కారణాలను నివారించాలి. అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మరొకటి ఏంటంటే రకరకాల కార్మికులకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కేరళ రాష్ట్రంలోనే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఉంది. ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ఇది కార్మికులందరూ ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం.